అసలు మనసులో ఆత్రం ఆపుకోలేవే. నీ సీక్రెట్స్ లేదంటే నీ పక్కోడి సీక్రెట్స్ ఎవడ కూడా బయట పెట్టేయాలి. లేదంటే నీకు మనస్సాక్షి ఉండదు. వాడేదో నీ మీద నమ్మకం కొద్దీ చెప్తాడు, నువ్వేం చేస్తావు? వెంటనే ఊరు మొత్తం ప్రచారిస్తావు. మళ్ళీ అది ఎలా చెప్తావు? అరే నాకు సీక్రెట్గా చెప్పాడు, నువ్వు విషయం ఎవరు చెప్పుకొని చెప్తాడు. వీడేం చేస్తాడు? వీడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అరే సీక్రెట్గా చెప్పాడు నాకు, ఈ మాట మళ్ళీ ఎవరికి చెప్పకంటాడు. మళ్ళీ వాడేం చెప్తాడు? మొత్తం అలా ఊరంతా కూడా నీ యొక్క సీక్రెట్ అనేది ఓపెన్ సీక్రెట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నీ రహస్యాన్ని నువ్వే దాచుకోలేని కెపబుల్ లేనప్పుడు అది ఎదుటోడుకు ఉంటుందని ఎలా అనుకుంటావు? అర్థం కాదు. ఒక రహస్యం నీలో ఉన్నంత వరకు అది నీకు బానిసగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పావో దానికి నువ్వు ఆటోమేటిక్గా బానిసగా మారిపోతావు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నీ నోరు దురద ఏదైతే ఉందో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో. ఎప్పుడైతే నువ్వు కంట్రోల్గా మాట్లాడతావో, ఎప్పుడైతే నువ్వు లిమిట్గా మాట్లాడతావో, ఖచ్చితంగా చెప్తున్నాను నీకు జీవితంలో పెద్దగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఈరోజు మన ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ చూసుకుంటే ఎవరికైతే ఎక్కువ నోటు దొరద ఉంటుందో వాడే ఎక్కువ కష్టాలు పడతాడు. నీ పెదవి దాటిన మాటకి నువ్వెప్పుడు రాజువే, నీ పెదవు దాటిన మాటకి నువ్వెప్పుడు బానిసే. అందుకే మాట్లాడే ముందు ఒక 2-3 సెకండ్లు ఆలోచించి ఈ మాట వల్ల పరిణామం ఎలా ఉంటుందని ఆలోచించి బయట పెడితే దానికి ఒక విలువ ఉంటుంది. నేను ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, దీన్ని అర్థం చేసుకోండి, చాలా ఫన్నీగా ఉంటుంది. 1825 సంవత్సరంలో రష్యాకి అధ్యక్షుడు నికోలస్ ఒకానొక రోజు ఒక గూఢచారి ఆ యొక్క రాజ్యంలో చొరబడి ఆ సీక్రెట్స్ అన్ని కనుగొన్నాడు అనమాట. వెంటనే రష్యా సైనికులు పట్టుకున్న తర్వాత అధ్యక్షుడు ఏం చేశాడంటే మనోడు ఉరిశిక్ష అమలు చేశాడు. శిక్ష అమలు చేసిన తర్వాత ఆ థాడ్ ఏం జరిగిందంటే మనోడు హ్యాంగ్ అయిన తర్వాత కింద పడిపోయాడు. వెంటనే ఈ విషయం నికోలస్కి తెలియగానే మనోడు పాపం కనికరించి, ఓహో దేవుడు ఒకవేళ ఇతనికి నోపులు ఉంచాడేమో, సరే అతనికి విడుదల ప్రకటించండి, కానీ ప్రకటించే ముందు అతను ఎలా సంతోషపడుతున్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు కనుక్కుని రండి అని చెప్పేసి అన్నాడు. వెంటనే మన సైనికులు వెళ్ళి ఇలాగ నీకు రాజుగారు విడుదల ప్రకటించారు, నీ దేశానికి నువ్వు వెళ్ళిపో అంటే మనోడు నోడు దొరకదా ఏమన్నాడు తెలుసా? రష్యా ఎంత పెద్ద దేశం కదా, మీకు కనీసం ఉరితాడు కట్టడం కూడా చేత కదా అని చెప్పేసి నోటు దురద ఎక్కువైపోయి మాట్లాడాడు. వెంటనే ఈ విషయం మన నికోలాస్కి వెళ్ళి చెప్పారు, మనోడు అలా అన్నాడా, అయితే మన సామర్థ్యం ఏంటో నిరూపించండి అనేసి అన్నారు. వెంటనే సామర్థ్యం నిరూపించేశారు, ఊరేసేసారు, చచ్చిపోయాడు. వదిలేశారు కదా, అతని పని అతను చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. సో అందుకే చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు నీ మాట వల్ల పెద్ద పెద్ద యుద్ధాలు జరగవచ్చు, పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆగిపోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఫన్నీ విషయం అయితే కాదు, ఇది చాలా సీరియస్ విషయం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు ఎలా ఫీల్ అవుతావో తెలియదు కానీ కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక విషయం ఆలోచించి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నీ మాటకి విలువ పెరుగుతుంది. ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని, వాస్తవమే. సో ఇప్పటి నుంచి మీరందరూ కూడా మీ సీక్రెట్స్ని లేదంటే ఎదుటి వాళ్ళ సీక్రెట్స్ని మనసులో అంతర్గతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. బయటికి చెప్పినంత మాత్రాన మీకు ఏదో కాసేపు ఆనందం వస్తుంది తప్ప దానివల్ల ఫ్యూచర్లో వచ్చేటువంటి పరిణామాలను ఆలోచించి ఏదైనా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని మన సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దుర్గేష్. బాయ్.